లైసెన్స్ కావాలా దేనికి అని అడుగుతున్నారా? అక్కడికే వస్తున్నాం. అదేనండి డ్రైవింగ్ లైసెన్స్. ఏముంది మీరు చెప్పే వరకు ఆగాల 2-3 వేలు ఇస్తే చేతిలోకి వచ్చి పడుతుంది అంటారా? ఇకపై ఆ పప్పులేమీ ఉడకమంటోంది కేంద్రం. బండి నడపకుండానే లైసెన్స్ చేతిలోకి వచ్చే పద్ధతులకు చెక్ పెడతామని అంటోంది. డ్రైవింగ్ లైసెన్స్ అదో పెద్ద జోక్. ఏజెంట్ చేతిలో పచ్చనోటు పడితే చాలు మీకు కావాల్సిన లైసెన్స్ మీకు వచ్చేస్తుంది. భద్రతకు ప్రాణానికి విలువ లేకుండా మనీకి సలాం చేసే ఆర్టీఏ అధికారులు ఉన్నంత వరకు ఈ సిస్టమ్ ఇలాగే నడుస్తుంది. దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టిన కేంద్రం కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. కేంద్రం ప్రతిపాదించిన రోడ్డు రవాణా భద్రతా ముసాయిదా బిల్లు చట్టంగా మారితే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అంత ఈజీ కాదంటున్నారు సీనియర్ ఆర్టీఏ ఆఫీసర్లు. ఆర్టీఏ ఆఫీసుల్లో అక్రమాలను అడ్డుకోవడానికి కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది కేంద్రం. ప్రస్తుత చట్టంలోని లోపాలను పూర్తిగా తొలగించి చట్టంలో కొత్త మార్పులు చేస్తోంది. డ్రైవింగ్ టెస్టులకు వెళ్లకుండానే లైసెన్సులు పొందుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి అక్రమాలను పూర్తిగా అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకొస్తోంది. అయితే కొత్త చట్టం అమల్లోకి వస్తే పాత లైసెన్స్ హోల్డర్లందరూ మళ్లీ కొత్త వాటిని తీసుకోవాల్సిందే అంటున్నారు అధికారులు. అన్నింటినీ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2,50,00,000 మంది కొత్త లైసెన్సులు తీసుకోవాలి. కేంద్రం డిసైడ్ చేసిన తేదీ నుంచి 2 ఏళ్లలో కొత్త లైసెన్సులు తీసుకోవాలి. అయితే అంతమందికి మళ్లీ కొత్త లైసెన్సులు జారీ చేయడం అంత ఈజీ కాదన్న అనుమానాలు కలుగుతున్నాయి. లైసెన్సుల కోసం ఆర్టీఏ ఆఫీసులకు అంతమంది క్యూ కడితే అవినీతి పెరిగే అవకాశం లేకపోలేదు అనే డౌట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లైసెన్సులు ఇష్యూ చేయడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.